ఆ పెద్ద ఆయన కేసీఆర్ అయినా రాధాకిషన్ రావు చెప్పింది ఆయన గురించేనా? ఆయన గురించే కదా. మరి రాధాకిషన్ చెప్పింది ఎవరు? పెద్ద ఆయన అంటే ఎవరు? తెలియని విషయమా? కేసీఆర్ కదా. అధికారులతో కేసీఆర్ మాట్లాడాలంటే మీరేం చేసేవారు? ఆయనే ఫోన్ చేసి కలిపియాలి కదా. ఆయనే ఫోన్ చేసి సార్ మాట్లాడతారట అని చెప్పేసి ఆయన ఫోన్ నుంచి కల్పిస్తారు కదా. కేసీఆర్ ఫోన్ వాడాడు కదా. సో సీఎంఓ నుంచి ఫోన్ నెంబర్లున్న చిట్టీలు మీరే పంపారా? ట్యాపింగ్కు ఆదేశాలు ఇచ్చింది ఎవరు? సంతోష్పై సిట్ ప్రశ్నల వర్షం. పలు ఆధారాలని ముందుంచడంతో బీఆర్ఎస్ నేత ఉక్కిరి బిక్కిరి. గుంపు వేసరికి ప్రధాన గూఢచారి సంతోష్. నేను చెప్పే దయ్యాల్లో మొదటి దయ్యం అతనే అంటూ కవిత చెప్తున్నటువంటి విషయం కనబడతా ఉంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రస్తావనకు వచ్చినటువంటి పెద్ద ఆయన ఎవరు? ఆయనకు అప్పటి సీఎం కేసీఆర్ అయినా మావోయిస్టుల పేరు చెప్పి రివ్యూ కమిటీ కల్లో గంతలు కట్టి వేలాది మంది రాజకీయ నేతలు, జర్నలిస్టులు, న్యాయమూర్తులు, వ్యాపారవేత్తల ఫోన్లను అనధికారికంగా ట్యాపింగ్ చేయించి వారిపై నిఘా పెట్టించడం అంతా కేసీఆర్కు తెలిసే జరిగిందా? కేసీఆర్కు తెలియకుండా ఒక్క అడుగు కూడా ముందుకు జరగదండి. అందరూ ఏమంటారు? చాలామంది బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది కూడా ఎంత విచిత్రంగా మాట్లాడతారంటే, కేసీఆర్ కావాలని వీళ్ళు కల్పిస్తలేరు, వీళ్ళే దొంగలు అని చెప్పేసి మధ్యలో ఉన్న వాళ్ళు అంటారు. కానీ కేసీఆరే పెద్ద దొంగ. కేసీఆరే కలవడు. కేసీఆర్కి ఏంటంటే దురహంకారం. సో ఇక్కడ చూడండి ఒకసారి. సో లేక కేసీఆర్ మాట అంటూ ఆయన పేరిట మీరే అధికారులకు ఫోన్లు చేశారా? ఎస్ఐబి లేదా టాస్క్ ఫోర్స్ అధికారులను మీరే ఏ విషయాల కోసం సంప్రదించేవారు? ఆనాటి టాస్క్ ఫోర్స్ డీజీపీ రాధాకిషన్ రావు, ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు పదవి విరమణ పొందిన తర్వాత వారి కొనసాగింపునకు ఆదేశాలు ఎలా వచ్చాయి? నాటి డీజీపీతో కేసీఆర్ ఆదేశాలంటూ మాట్లాడింది ఎవరు అంటూ సిట్ అధికారులు బీఆర్ఎస్ మాజీ ఎంపీ జోగినిపల్లి సంతోష్రావుపై ప్రశ్నల వర్షం కురిపించారు. సో ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో భాగంగా మంగళవారం కేసీఆర్ సన్నిహితులైనటువంటి సంతోష్రావును వారు విచారించారు. మధ్యాహ్నం 3 గంటలకు సిట్ కార్యాలయానికి వచ్చిన సంతోష్రావును రాత్రి 10:30 గంటల దాకా సుదీర్ఘంగా విచారించారు. ఆనాటి సీఎం కేసీఆర్ తరఫున సంతోష్రావు అన్నీ తానై చక్రం తిప్పిన నేపథ్యంలో ఆయన నుంచి కీలక విషయాలు రాబట్టే ప్రయత్నం చేసినట్టు సమాచారం. విచారణలో పూర్తిగా కేసీఆర్ లక్ష్యంగా ప్రశ్నలు సంధించినట్టు తెలిసింది. ఈ కేసులో ఇప్పటికే మాజీ మంత్రి హరీష్ రావు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విచారించిన సిట్ అధికారులు 4 వైపుల నుంచి వచ్చిన ఆదేశాలతో ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఇంకా తదుపరి నోటీసు కేసీఆర్కేనని సిట్ వర్గాలు పేర్కొన్నాయి. అయితే ఈలోపు వీలుంటే కవిత, ఆమె భర్త అనిల్ కుమార్ను విచారించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. సొంత కూతురి ఫోన్లను కూడా, సొంత చెల్లె ఫోన్లను కూడా ట్యాప్ చేసినటువంటి దొంగలు ఈ కల్వకుంట్ల కాలకీయులు. సొంత చెల్లె ఫోన్లు, సొంత బిడ్డ ఫోన్లు, సొంత అల్లుని ఫోన్లు, సొంత బావ ఫోన్లు ట్యాప్ చేసినట్టే వీళ్ళు ఎంత దిగజారి ఉన్నారో ఒక్కసారి అర్థం చేసుకోండి. ఆయన భర్త ఫోన్ ట్యాప్ అయిందని చెప్పేసి ఆల్రెడీ కవిత చెప్తా ఉంది. సో రేపు మా ఆమె సిట్టికి పోతే అన్ని విషయాలు కూడా ఇంకా చాలా విషయాలు ఉంటాయి. సో సాక్ష్యాధారాలతో విచారించారట. సో ఫోన్ ట్యాపింగ్కు మూలమైనటువంటి రాజకీయ కోణాలు బయటపెట్టే క్రమంలో సంతోష్రావు విచారణ ముఖ్యమైనదని సిట్ అధికారులు భావిస్తున్నారు. అందుకే అత్యంత పకడ్బందీగా సాక్ష్యాధారాలతో సహా ఆయన విచారించారు. నాటి సీఎంఓలో ఆదేశాలు ఇచ్చే విధానం, అధికారులకు నేరుగా ఫోన్లు చేయడం తదితర అంశాలపై సిట్ అధికారులు ప్రశ్నించినట్లు తెలిసింది. ఈ కేసులో అరెస్ట్ అయినటువంటి టాస్క్ ఫోర్స్ మాజీ డీజీపీ రాధాకిషన్ రావు తన వాంగ్మూలంలో పేర్కొన్న పెద్దయిన విషయాన్ని నిఘా పెట్టాల్సిన వారి ఫోన్ నెంబర్లు సీఎంఓ ద్వారా కాగితపు చిట్టిలో తమకు అందేవన్న విషయాన్ని నిర్ధారించుకోవడానికి సిట్ అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే పెద్దయిన అంటే కేసీఆర్ కదా అంటూ సంతోషాలను సూటిగా ప్రశ్నించినట్లు తెలిసింది. దీంతో పాటు ఆనాటి ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు ఇంటెలిజెన్స్ విభాగం బాధ్యతలు కూడా చూసిన నేపథ్యంలో ఆయనకు నాటి ముఖ్యమంత్రి ఆదేశాలు ఎలా వెళ్ళేవో తెలుసుకోవడానికి సిట్ అధికారులు పలు ప్రశ్నలు సంధించినట్లు సమాచారం అంటూ చూస్తాను. సో ఈ సిట్ విచారణ అనంతరం బయటకు వస్తున్న సంతోషం ఏంది ఇట్లా పెట్టిండు, ఏంది మేము పోరాట యూదును? నాకు అర్థం కాదు. దొరికిన దొంగవు లుచ్చా పనులు చేసి, లంగా పనులు చేసి, లఫంగా పనులు చేసి బయటకు వస్తూ విత్తు పెట్టి ఏదో పోరాటం చేసినట్టుగా ఏంద్రాబాయ్ నాకు అర్థం కాదు. మీరంతా చేసినేమో లంగా లుచ్చా పనులు, బయటకు వచ్చేమో ఏదో పెద్ద పోరాటం చేసినట్టు ఇట్లా పెడతా ఉంటారు. ఏంద్రా నాకు అర్థం కాదు. మీరు ఇక్కడ దొరికిరు తెలంగాణకి గింత దారుణమా, గింత దారుణమా? అరే ఏ చేసినా, దొంగతనం చేసి జైలు వేసినా ఇట్లా నాలే, లంగతనం చేసి జైలు వేసినా ఇట్లా నాలే, ఫోన్ ట్యాపింగ్ చేసిపోయి సిటీ విచారణ పోయినా ఇట్లా నాలే. అరే ఏదో పెద్ద ప్రజల కోసం ఏదో పెద్ద పోరాటం చేసినట్టు, ప్రజల కోసం ఉద్యమాలు చేసి జైలు పోయినట్టు, ప్రజల కోసమే త్యాగాలు చేసి జైలు పోయినట్టు గింత దారుణంగా ఎంత నవ్వుకుంటూ వస్తున్నారు చూడండి. ఎక్కడ దొరికే సంత ఇదంతా? అసలు తెలంగాణ రాష్ట్రం రాకముందు ఈయన బతికేంది చిప్ప బతుకు. ఇప్పుడు వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్లు, వేల ఎకరాల భూములను సంపాదించిన దొంగ కదా. ప్రజల కోసం ఒక్క పనన చేసిండా? ఆ గ్రీన్ ఛాలెంజ్ అని చెప్పేసి సెలబ్రిటీల మొత్తం కూడా తీసుకొచ్చి ఏదో డ్రామా షో చేసేటువంటి ప్రయత్నం చేసిండు ఈ దొంగ.
ఈయన పట్టుకొని ఈయనతోటట అజ్జయ్ బయటకు వస్తున్నట మొత్తం స్వాగత సత్కారాలట. ఏం ఘనకార్యం చేసిన నాకు అర్థం కాదు. అంతో కొంత కేటీఆర్ హరీష్ రావు వాళ్ళ కోసం ప్రజల కోసం ఏదైనా పనిచేస్తా ఉన్నారు అనుకో ప్రతిపక్షంలో ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నారు. వాళ్ళు వచ్చి ఇట్లా అన్నా కానీ ఒక అర్థం ఉంటుంది. దీని వస్తే మొత్తం 2 సంవత్సరాలుగా కనీసం ఎక్కడ కనబడ్డా, పార్లమెంట్లో రాజ్యసభలో నోరు మెదిపిండా, ఒక్కసారన్నా మాట్లాడిండా? 5 సంవత్సరాలు వృధా, 5 సంవత్సరాలు ప్రజాధనాన్ని వృధా చేసిన దొంగ ఈయనను పట్టుకొని ఇంత దారుణంగా చేస్తూ ఉన్నారు. సో ఇప్పటివరకు జరిగిన విచారణలో అనధికారిక ఫోన్ ట్యాపింగ్ ఎలా జరిగిందన్న విషయంపై సిట్ అధికారులు కొంత స్పష్టతకు వచ్చారు. అయితే ఈ ఆదేశాలు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎలా వచ్చాయి అన్న దానిపై స్పష్టత ఇచ్చేందుకు సంతోష్ రావు సమాధానం కీలకం కాన్నాయని సీనియర్ పోలీస్ అధికారులు అంటున్నారు. ఇందుకోసం ఈ కేసులో అరెస్ట్ అయినటువంటి పోలీస్ అధికారులు రాధాకిషన్ రావు, తిరుపతన్న, భుజంగరావు, ప్రణీత్ రావుతో పాటు విచారణ ఎదుర్కొన్న ప్రభాకర్ రావుతో సంతోష్ రావు పలుమార్లు నేరుగా మాట్లాడిన విషయాలు సిట్ అధికారులు ప్రస్తావించినట్టు తెలిసింది. కింది స్థాయి పోలీసు అధికారులతో మాట్లాడాల్సిన అవసరం ఏంటని వారు ఆరా తీసినట్లు సమాచారం. ఈ క్రమంలో నాటి సీఎం కేసీఆర్ ఆదేశాలతో ఎస్ఐబి లేదా టాస్క్ ఫోర్స్ అధికారులు ఏ విషయాల కోసం సంప్రదించేవారు, లేదా నాటి కమిషనర్కు డీజీపీకి చెప్పి ఊరుకునేవారా అంటూ ప్రశ్నించినట్టు తెలుస్తుంది. మొత్తంగా విచారణ అత్యధికంగా కేసీఆర్ చుట్టూనే తిరగడంతో అనేక ప్రశ్నలకు సంతోష్ రావు దగ్గర సమాధానం లేదని సమాచారం అంటూ చూస్తా ఉన్నాం. సో మొత్తానికైతే కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు మాత్రమే ఉన్నట్టుగా అర్థమవుతా ఉంది. ఆయన నుంచి చాలా విషయాలు రాబట్టాడు. ఇంకో విషయం ఏంటంటే ఈయన ఇట్లా అంటుండు కదా, నేను పోరాడి వస్తున్నానని చెప్పేసి. ఏం పోరాడిందంటే కేసీఆర్కి సంబంధించిన లీకులు, కేసీఆర్ను ఫోన్ ట్యాపింగ్లో చాలా గట్టిగా ఇరికించిన, నేను సాధించిన అని చెప్తున్నాడేమో, కేటీఆర్ను గట్టిగా ఇరికించిన అని చెప్తుండేమో, హరీష్ రావును గట్టిగా ఇరికించిన అని చెప్తుండేమో. అదే కదా, దానికి అదే సింబల్ అనుకుంటా. అంతే తప్ప ఏముండదు. ఇలా గుర్తుపెట్టుకోండి, పెద్ద దొంగ అయినే.